ఇది రౌడీ షర్ట్ వాళ్ళని వీధిలో కుట్టిన వాళ్ళ అవును అట్లా ఎట్ట కొడతారు రౌడీ షర్ట్ కావచ్చు వీధిలో పట్టుకోండి నేను చూసా వీడియో పోలీసులపై దాడి చేశారనేసి వాళ్ళ వస్తుంది సార్. దాడి చేసి అది వేరు కానీ నడి వీధుల్లో గంజాయిన రౌడీ షీటర్లు పోలీసులపై దాడి చేశారు, పోలీసుల్ని నడి రోడ్లో కొట్టారు అనేసి ఆ వీడియో ఉందా? వాళ్ళు కొట్టిన వీడియో ఉందా? పోలీసుల్ని రౌడీ షీటర్ కొట్టిన వీడియో ఉందా? కానీ పోలీసులు వాళ్ళని కొట్టిన వీడియో ఉంది. వాళ్ళు రౌడీ షీటర్స్ అనేంత మాత్రాన వీధిలో పెట్టి కొడతారా? ఎందుకు లాంటి ఆర్డర్ ఏముంది? ఇంక పోలీస్ స్టేషన్ ఎందుకు, కోర్టులు ఎందుకు? అటు కొట్టుకుంటూ పోవచ్చుగా ఇష్టం వచ్చినట్టుగా. వాళ్ళు రౌడీ షీటర్ కావచ్చు కానీ ఆ విధంగా నడివీధులు పెట్టి 10 మందికి ఎగ్జిబిషన్ పెట్టి కొట్టడం మొదలు పెడితే అది గవర్నమెంట్ అవుతుంది. అది ఫ్రాక్చర్స్లో అవుతుంది. ఫ్రాక్చర్స్ చేస్తారు ఆ పని, లోపల కొడతారు. మీది ఫ్రాక్చర్స్ కాదు కదా. వాడు ఎంత విధమే కావచ్చు కానీ ప్రభుత్వంకి వచ్చేకాడికి దానికి ఒక నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ విధంగా రోడ్ షోలో కొట్టుకోవడం మొదలు పెడితే ఇంకా బలం ఉండే రోడ్ షోలో కొడతా ఉంటాడు. అందువల్ల వాడు వీధి రౌడీలు కావచ్చు, ఏవి కావచ్చు కానీ పోలీసులు చేసిన పద్ధతి మాత్రం కరెక్ట్ కాదు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది రౌడీ షర్ట్ వాళ్ళని వీధిలో కుట్టిన వాళ్ళ అవును అట్లా ఎట్ట కొడతారు రౌడీ షర్ట్ కావచ్చు వీధిలో పట్టుకోండి నేను చూసా వీడియో పోలీసులపై దాడి చేశారనేసి వాళ్ళ వస్తుంది సార్. దాడి చేసి అది వేరు కానీ నడి వీధుల్లో గంజాయిన రౌడీ షీటర్లు పోలీసులు